చంద్రోత్సవాలను ఇంటికి ఎంపిక చేసుకొని వారు అసలు ఏం చంద్రం అన్ని పరిపాలన చేసే కలిగి ఒక 6,000 ఎకరాలు భూమి సమాపన దేవస్థానానికి స్వామి కూడా వారికి ఈ భూములన్నీ తర్వాత అభ్యంతరంతో అప్పుడు చందనం బాగా పండి మైసూరు మహారాజు వారి కూడా అందుకే మైసూరు శాంతి సోపులు మైసూరు మైసూరు రాజ్యం వారు వచ్చినటువంటి పీఠాన్ని ఈ స్వామికి స్వామి ఆ శాంతస్వామికి సర్వధానం కోసం చందనుడు సర్వధానం కోసం వచ్చారు. ఈ భాగ్యార్థం అంతరార్థం చందనం అంటే భూతత్వం అది వేదాంతం. ఆ చందన స్వామికి దర్శించుకుంటే నై బ్రహ్మ చేసిందే ఈ రోజు నైసం బ్రహ్మములు నై బ్రహ్మములు ద్రౌపది భగవతి మాట్లాడటం ఇవన్నీ ఈ బ్రహ్మలు ఈ 5 బ్రహ్మలు చేసిందే వై బ్రహ్మ హిందూ బ్రహ్మ సంస్కృత బ్రహ్మ ఈ 5 విశ్వబ్రహ్మ వాళ్ళని వాళ్ళు చేసింది బంగారానికి నగరగా తయారు చేసి వీళ్ళందరూ ఆ మనుషులు అలా అందరూ అక్షరాలు ఏడాది మంది అయ్యారు అందరూ అందరూ ఉంటారు వాళ్ళతో మనకి ఉంటుంది అని అంచేత ఆ స్వామి ఇవాళ దర్శించుకుంటే ఆనంద జోడికుడు వీధిలో వస్తామని ఆనందాన్ని తీసుకుంటాను స్వామి ఆశిస్తున్నాను. భక్తులు నమ్మకం నమ్మిన వారికి భగవంతుడు భక్తుడు నమ్మిన వారికి నమ్మితే నమ్మకపోతే మన్ను అంటే నమ్మిన వారికి భక్తిగా కూడా రథాన్ని మన దేహ రథాన్నే కాకుండా మామూలు రథాన్ని కూడా నడిపాడు కదా గీతాచార్యుడిగా వచ్చినప్పుడు రథమన్నా కథమన్నా శరీరం ఈ శరీరం అనే రథం నారదుడు నా రథమును నడుపువాడు నారదుడు అవతారం కూడా నారదుడు మన రథమును నడిపేవాడు నారాయణుడు. అలాగే రథాన్ని అడిలో వేసి మొత్తాడు పెద్దబండికి అప్పుడు అదే కదా రథం అంటే రకరకాల చిత్రములు చిత్రాంగడులు చిత్రములతో తయారు చేసినట్టు చాలా మంది అందుకని ఆ రథాన్ని స్వామి చూసినది ఆ రథంలో ఈ ఒకసారి గీతాచార్య జ్ఞాపకం చెప్తాం. కృష్ణుడు ఆ పుట్టు అందరూ తెలుసుకోవాలి. గీతాచార్యుడైన ఆచార్య స్వామి జీవుడైనటువంటి మధ్యుడు మన తరపు పాండవ మధ్యుడు మన తరపు భక్తులు మధ్యముడు ఎందుకు అంతకు ఉన్నటువంటి భీష్మ శతవాత్మ కృపాచార్య చాలా మంది వయోవృద్ధులున్న ధర్మరాజు అయినటువంటి పెద్దవాడు ఉన్న దేవుడు పెద్దవాడు ఎవరికి చెప్పకుండా మధ్యముడైన అర్జునుడికి ఎందుకు చేశాడు తర్వాత ఆ రథాన్ని మనోబుద్ధి అహంకారమే 4 రూపములు 4 సాధుక ధారణ ఇది స్వామి పేరు దేహమైన రథాన్ని స్వామి అంతవరకు బాగా మనసుకున్నాను చక్కగా
స్వామి రథం పెట్టింది జీవుడు అహంకారం బాణాలు తీసుకెళ్తుందో వాళ్ళందరూ గొప్ప అయిపోయి ఎంతవరకు బాబా దేవ యాదవ మాధవ హే యాదవ హే గోల్వాడ హే కృష్ణ వాసుదేవ ఉభయసేన మధ్య మమ రథం తిష్ఠయామి పార్థ హే ఉభయసేన మధ్య నా రథాన్ని నింపంటాడు అలా వెనక్కి తీసుకుని అవుతుంటాడు సరే నువ్వు ఎప్పుడూ బాధపడతావు నువ్వు వేసే బాణానికి ముందు ఒక తేజస్సు ఉంది దుష్ట సంహారణ కోసం వచ్చాను కాకపోతే నేను ఎవరు ఆయుధం పట్టుకుని ఎవరిని చంపలేని మాటిస్తాను ఇప్పుడు ఆయుధము వెనక బాణము వెనక ఒక తేజస్సు ఉంది ఆ జనసంహారం జరిగింది చనిపోయింది శవరి మీద బాణం పెట్టి నీ దగ్గర వీడు అనుకుంటాను వీడు అంత నేను ఎవరో తెలుసాను ఆ నేనేమిటి వీడిపోయి ఆ స్వామి ధారణ అదే యోగుడైనటువంటి వారు ఆ ధారణ దృష్టి యమైన ప్రాణాయామ పుష్టిహార ధారణని ఆ ధారణ ఎవరికైతే సిద్ధిస్తుంది ఆ ధారణకే సాంకేతికముగా శివుడని ఈశ్వరుని వైద్యం మీద ఒక ధారాపాత్రం గారుడు పంచభూతాత్మకమైనటువంటి జలములను పంచామంతములను అన్ని అందులో త్రిగుణాత్మకమైనటువంటి త్రిగలములు జన్మను పెట్టి ఒక్కొక్క డ్రాప్ లెంగం మీద నీరు పడేటప్పుడు చేస్తారు ధారాపాత్ర యొక్క అర్థము ధారాపాత్రను చూసింది ఒక్కొక్క బిందువు మనలో కూడా దివ్యామృతి ధారణ రెండు ఇక్కడ విష్ణు గ్రంథి రుద్ర గ్రంథం రెండు గ్రంథులు నుండి ఆ ధార ఎప్పుడు మనకి సహజంగానే దానిని మనం గమనించడం లేదు కనుక అది మరొకసారి ఎవరైనా కొంచెం బాగులేని వారు నోరు ఆర్చిపోయినప్పుడు గుటకేసినట్లయితే కొంచెం శాంతి మన ఆరాధ్యాన్ని కొట్టకేయమంటారు విష్ణు గ్రంథి రుద్ర గ్రంథి రంగుల నుంచి జలం వస్తుంది పెరిగల ఆ స్వామి దర్శనం చేసుకొని ఈరోజు మనకి ఎందుకు మనలో అదే తెలుసు మాతడి దేవుడు ఆయన అలంకారము వైష్ణవులు లోకనామములు ఎంతో ప్రీతి చెందుతారు నామము లోకము మంత్రములకు మంత్రమిష్టాన్ని దేవతకు లోకములకు నాటికి భేదము లేదని అభిప్రాయం నామములకు నాదికి లోకములకు స్వామికి భేదము లేదు అది విశ్వసిస్తాం అందుకని ఆరాధన చేసేటప్పుడు హృదయపూర్వకముగా అభినయిస్తూ ఆడుతూ పాడుతూ వాళ్ళు ప్రకృతి పురుషులై వాడు స్త్రీలై స్వామిని పురుషుడుగా భావించి సారాతత్వం కృష్ణతత్వం ఇవన్నీ కూడా భక్తి తత్వంలో అదే చైతన్య మార్గంలో కూడా ఎన్నో తలనేసి ఎన్నోకలు ఉంటే మనం ఏం చెప్పలేము అర్థానికి బడార్థాలు చెప్తే అది లాలత్వముతో లాలనకు ఆటలతో పాటలకు స్వామిని ఆరాధిస్తారు జనాలు అలాగే నీవు వేరు నేను వేరే కూర్చుంటావు నేను ఆయన ఉన్నాడు కదా బయటే ఉన్నవాడిని చూస్తున్నాడు లోటు చూడు అని అంటారు ఆ బయట ఉన్నాడు కానీ లోనకెళ్ళు తిరుపతి పాట మీద మనం అందరికీ కూడా రైలు పట్టుకొని వెళ్తాం కదా దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ పనికొస్తుంది అంటే లోనే ఉన్నదే సత్యం అలా ఒకసారి చూస్తాము ఎంత తంటాలు పడి వేలకు వేల డబ్బులు కట్టి లైన్లు మధ్య మధ్యలో కాపీ దాన్ని తిరిగి కోట్ల అంటే రానున్నది వాయిసింగ్ ఉన్నది అవసరానికి అవసరమే
ఒక అవసరం మీద వచ్చాడు, అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళు క్లియర్ అయిపోతారు. ఆయన సరుకుగల పలుకుతాడా, ఉడుకుతాడా, మాట్లాడుతాడా, పిలితే తింటాడు, ఇదంతా మనసుకి భ్రమైన భ్రమ. అందుచేత వేదాంతం దగ్గరికి వెళ్ళేటప్పుడు, తత్వైద్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు అది నీవే జీవేశ్వర వేదాంతం జరుగుతుంది. అయితే మొదట అది భక్తి కనుక భక్త ప్రారంభో భక్తి లేకపోతే ముక్తి కలగదు. భక్తి ప్రధానమే. అక్కడ స్వామి అని తెలుసుకున్నంత వరకు, తెలియనంత వరకు అదేదో స్వామిని తెలిసి తెలియ ఉంటుంది కదా.